రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, మహిళలు, యువకులు అందరూ ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా గాడిదలు కాస్తున్నాడా? వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా నిన్ను ఎక్కించింది ఎందుకు? గద్దెనెక్కించింది ఎందుకు? వీళ్ళ సమస్యలు తీర్చడానికి కదా, గాడిదలు కాయటానిక నిన్ను గద్దెనెక్కించింది అంటూ అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు ఇక వచ్చింది అసలుకి? అందులో గాడిదలు కోసి కాసింది ఎవరు? ముందు అసలు చెప్పాలి కదా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది ఎవరు? రైతులకి అసలు ధాన్యం బకాయిలు పెట్టిపోయింది ఎవరు? పోతేనేమో ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిపోయింది ఎవరు? ఇప్పుడు రైతుకి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా పోయింది ఎవరు? అమ్మఒడి బకాయిలు పెట్టిపోయింది ఎవరు? ఇవన్నీ అప్పుడు ఈయనేం గాడిదలు కాచాడు తెలిస్తే అర్థమైందా? ఆ బకాయిలన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు కదా వీళ్ళు. అది చంద్రబాబు నాయుడు చేస్తారు పెద్ద తప్పు. ఆ బకాయిలతో మాకు సంబంధం లేదు, వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడుగుని అనలేదుగా నీలాగా దరిద్రంగా. ఏది రైతు రుణమాఫీ నువ్వు అన్నావు చూసావు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4వ సంవత్సరం పెట్టేస్తే నేను వేయలేనని చెప్పి పక్కకు తప్పుకున్నావు కదా. కార్మికుల్ని 6 నెలల పాటు పస్తులు పడుకోబెట్టింది ఎవరు? అప్పుడు నువ్వేం గాడిదలు కాచావు? దానికి ముందు సమాధానం చెప్పి ఈ మిగిలిన దానికి గాడిదలు కాస్తున్నారు, మీ తాతలాగా పందులు కాస్తున్నారో ఎవరికి తెలియదు. ఎందుకేముంది నిజమే కదా అది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళ తాత తీసుకొని మాంసం సప్లై చేసింది వాస్తవం కదా? ఏం తెలియదు కదా జనాలు, ఇది పబ్లిక్ గా తెలియపోతే తెలుసుకుంటారు పబ్లిక్ గా. నేను చెప్తున్నా కదా. మరి ఆ మాంసం సప్లై చేసింది ఎవరు? మరి నీకు సెంటు కుంటలేని అడిగి నీకు ఇన్ని ఎకరాల భూములు, ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 107 కోట్ల నుంచి నువ్వు 107 కోట్లు కూడా లేవు. నీ ఆస్తులు మొత్తం అన్ని తాకట్లు అప్పుల్లో ఉండే. కరెంటు బిల్లులు బకాయిలు పోవటానికి రైతులకు ఉచిత కరెంటు, పాత బకాయిలు రద్దు అన్నావా లేదా? అన్నప్పుడు ఎన్ని పోయినాయి? ఎన్ని కోట్లు పోయినాయి కరెంటు బిల్లుల్లోనే? అది తెలుసు కదా జనానికి. అది పెట్టింది ఎవరు? ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన మీద మనం బురద కాదు, ఇది ఆయన మీద మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి ఊరుకుండండి జనం. అదేంది అది జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో అంటాడు. ఇది ఏదన్నా బయటకు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఈయన డబ్బాలు కొట్టుకుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ జరిగితే ఈయన స్టేట్ గవర్నమెంట్లో జరిగినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ దెబ్బతో 2వ సారి వచ్చారు. అది మాకు తెలియని విషయం కాదు. అర్థమైందా? రైతు రుణమాఫీ అనే దాంట్లో పెద్ద ఇది, దాంట్లో 5,000 కడుతున్నాను నేను. ఈయన సొంతంగా ఇచ్చింది ఎవరికి ఏం లేదు, స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చి. మరి ఇవన్నీ చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. ఈయన గాడిదలు కాస్తున్నాడు, ఆయన గాడిదలు, నువ్వేం గాడిదలు కాచావు? ఇప్పుడే చేస్తున్నావు. ఇలాంగా బాలేజ్లోకి వెళ్ళి బొబ్బున్నా నిన్న ప్రెస్ మీట్ అయిందో లేదు, 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టావు. ఆ 3 గంటలు ఏమన్నా కూలంకషంగా ఉందా? దొంగలు వెనకేసుకొస్తున్నావు. అంతకు మీరేం చేస్తున్నారండి? అది చిన్న కేసు అంట. పాపం వీళ్ళ ఇంట్లో జరిగితేనే అది పెద్ద కేసు. ఈ 43,000 కోట్లు 1,00,000 కోట్లు దొబ్బేసినప్పుడు అవి చిన్న కేసులాగానే కనపడతాయి. మనం ఏదన్నా కొండ ఎక్కుతున్నాం అనుకో, కింద పురుగులు ఎట్ట కనపడతాయి? ఇది చిన్న కేసు పరకామణిది అంటే మీ ఇంట్లో కూడా దొంగతనం చేయొచ్చు అనమాట. ఇక నుంచి ఏ కేసులు ఉండవు. మీ ఇంట్లో కూడా ఏదన్నా అనకూడదు కానీ తప్పట్లా ఏదన్నా చిన్న కేసుల కిందకే వస్తాయి కదా. నీకేమో 10 మందిని చంపిన వాడికి నీకేంటి లెక్క? అదే మీ ఇంట్లో జరిగితే ఏం చేస్తారు? అంటే వాళ్ళని ప్రోత్సహిస్తే లా అండ్ ఆర్డర్ని మీరు ఎంత గౌరవిస్తున్నారో అర్థమవుతుందిగా. పద్ధతి లేకుండా, పద్ధతి పాడు లేదు మనకి ఒక పద్ధతి అంటూ ఉంటే ఏదన్నా చేయొచ్చు. అరే ఎవరి హయాంలో జరిగింది, ఎందుకు జరిగింది, అది అయ్యేదా కాదా? దొంగతనం అంటే జేబు దొంగను కూడా తీసుకెళ్ళి జైలు ఎందుకు వేస్తున్నారు? 1 వారం రోజులు 10 రోజులు రిక్వైర్ అయిన తర్వాత కూడా ఎందుకు వేస్తున్నాం? మరోసారి తప్పు చేయకుండా. అవును కదా. మరి అదే కదా ఇది. అవును సరే, పరకామణి కేసులో ఈయన చెప్పే లెక్కలు చూడండి. మా లెక్కల మాస్టర్ భలే వచ్చాడండి. ఆయన జరిగిందేమో $9 అంట. $9 ఎంత అవుతుంది? 90 రూపాయలకి అడిగేస్తున్నా. లెక్క వేసుకుందాం. ఇవాళ ఉన్న రేటు 810 రూపాయలు అవుతుంది. 72,000 అని లెక్క ఎట్ట చెబుతున్నాడు? అంటే జరిగింది 100లోనా 1000లోనా? అట్లాంటి ఎన్ని జరిగి ఉండొచ్చు? లేకపోతే అతను గుమస్తా అంటున్నావు, 30 సంవత్సరాలుగా గుమస్తాగా పనిచేస్తున్నాడు ఫలానా ఏదో ఆశ్రమంలో. అర్థమైందా? ఆశ్రమం చెడ్డ పేరు ఎందుకు తీసుకురావాలని ఉద్దేశంతో ఆశ్రమం పేరు చెప్పట్లేదు. సో ఆ ఆశ్రమంలో పనిచేస్తా 30 సంవత్సరాలు పనిచేశాడు. 30 సంవత్సరాల్లో నేను 32 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. నాకు కనీసం ఇవాళ ఇల్లు అమర్చుకోవడానికి కూడా ఈఎంఐలు కట్టుకోవాలంటే నా పరిస్థితి. అర్థమైనా? తినకో ఏదో చేసి పిల్లల్ని చదివించుకునేసరికి నా పని అయిపోయింది. ఒక 50 లక్షల రూపాయలు ప్లాట్ కొనుక్కుంటే దానికి ఈ పూటకి కూడా మనం ఈఎంఐలు కట్టుకుంటా కూర్చున్నాం.
మరి అలాంటిది 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేశారు కదా, సిట్ వేశారు కదా, సిట్ వేసిన తర్వాత సిఐడి ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత కదా ఈ కేసు బయటకు వచ్చింది. మరి ఆయన చనిపోయింది ఎవరో చంపారు అంటాడు. ఎవరో ఎందుకు చంపుతారు? ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండాలి, చంపుతారు ఈయన సాక్ష్యాధారాలను బట్టి. దాని సంగతి వదిలేయండి. అది అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి దాని గురించి వదిలేయండి. ఇంకొక విషయానికి వస్తే గనక చంద్రబాబు నాయుడు గారు బెయిల్ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఆయన జైల్లో వేసి కొట్టాలి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికి ఏమంటారు? ముందు ఈయన కొట్టాలా. ఆయన ఏం చేశారు? ఏదో 43,000 కోట్ల రూపాయలకి జైలు ఆయనకి ఇచ్చిన బెయిల్ నిబంధనల ప్రకారం ప్రతి శుక్రవారం హైదరాబాద్లో సిఐడి కోర్టుకి హాజరు కావాలా లేదా? మరి ఎందుకు నువ్వు జైలు నిబంధనల్ని 5 సంవత్సరాలు ఉల్లంఘించావు? ఇప్పటికే 3,000 చిల్లర వాయిదాలు అదే అటెండ్ కావాలా నువ్వు? ఎందుకని కాలేదు? ముందు నిన్నేం చేయాలి? ఇంకా చాలా ఉండే. అది కాకుండా ఏయో పరిటాల హత్య కేసులో కానీ ఇంకోటి కానీ మరి ఆ జైలు నిబంధనల్ని తుంగలో దొక్కింది ఎవరు? నువ్వా ఎవరు? ఆయన కేసులు కొట్టేశారు స్వామి, తెలియకుండా. అక్రమంగా కొట్టేయించుకుంటున్నాడు ఆయన, అధికారులను బెదిరించి కేసులు వాపసు తీసుకుంటున్నాడు. ఇది బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమే కదా, ఆయన జైల్లో వేసి కొట్టాలంటున్నాడు కదా. మరి అది కాదు, జైల్లో కొట్టడం కాదు. ముందు నువ్వు కూడా ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఉండవు కదా, అందుకే కదా నువ్వు వాయిదాలకు వెళ్ళండి. అది ఉంది ఎక్కడ? తెలంగాణ కోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి. నీ తెలంగాణ హైకోర్టులోకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి సంబంధం లేదు కదా. నీ కేసులన్నీ అక్కడే ఉండే. నువ్వు ఎందుకని వెళ్ళట్లేదు? బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి ఉన్నోడిని లేనోడిని అందరు కేసులు ఎరికిచ్చేసి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా తిరుగుతున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారా లేదా? మీరు తిరుగుతున్నా కదా. మరి ఎవరిని కొట్టాలి? ముందు నిన్ను కొట్టాలా. నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నిన్ను కొట్టి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి లోపల జైల్లో వేసి బెయిల్ రద్దు చేయాలి. ఇంకంటే రావట్లేదు కదా నువ్వు. నిన్నే చూసాం కదా మనం జైలు దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళామనేది. అది కోర్టు దగ్గరికి, కోర్టుని మరి అవమానపరిచినట్టే కదా నువ్వు చేసిన పనికి. కోర్టుని అవమానపరిచావా లేదా? మరి నిన్ను లోపల వేయాలి. అది ఏమంటారో కోర్టు ధిక్కరణ కేసు కింద. మరి అంతే కదా, నీకు ఇచ్చిందండి బెయిల్, కండిషనబుల్ బెయిలే కదా. మరి నిన్ను లోపల వేయాలి. ఆయన ఎందుకు వేస్తారు? ఆయన కేసులే కొట్టేయబడి ఉండే. నువ్వు సక్రమైన కేసులు కాదు కదా, ఎవిడెన్స్ లేవు. 43,000 కోట్లు దొబ్బినోడికి అది వాళ్ళు సిద్ధ చేసిన వరకే చెప్తున్నా, మిగిలిన ఎంత ఉండే అనేది మనకి తెలియదు కదా. అది విషయం. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఏంటి వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారంట? వల్లభనేని వంశీ మీద, వైవి సుబ్బారెడ్డి మీద, అలాగే చూస్తే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద, ఆఖరికి డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వైసీపీ విద్యార్థి విభాగం కొండారెడ్డి గోపి మీద కూడా అక్రమ కేసులేనంట కదా ఇవన్నీ. ఎవరంటే అక్రమ కేసులు అయితే కొట్టేస్తారు కదా. కొట్టేరా? మామూలే కదా. కోర్టుకి ఎవిడెన్స్ లేనిది ఎవడన్నా శిక్ష వేస్తారా? శిక్షలు పడతాయా? పడవు కదా. ఒకటి ఫస్ట్ మేము చెప్తాను, తెనాలి గంజాయి కేసు ఒకటి, వాళ్ళకి మద్దతుకి వెళ్ళావు. నువ్వు ఎవరిని పోషిస్తున్నావు అనేది ఎవరికి తెలియదు కానీ ఆడక వెళ్ళావు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది, ఏది మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఆయన తమ్ముడిది, ఆయన చేసిన మర్డర్లు కానీ, నీకు భూమి కట్టబెట్టడానికి రైతుల్ని హింసించిన పద్ధతి కానీ ఉందా లేదా? ఉండే కదా. ఈ కేసులు అసలు ముందు ఈ ఎఫ్ఐఆర్ కాపీలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు 16వ ముద్దాయో 17వ ముద్దాయో సుప్రీంకోర్టు కూడా నిన్ను తీసుకెళ్ళి లొంగిపోమని చెప్పింది. కోర్టు లొంగిపోమని చెప్పింది కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అండ్ బ్రదర్స్ అండ్ కో. ఆ తర్వాత తురకా కిషోర్. నీకు క్లియర్ ఎవిడెన్స్ కనపడుతుంది. కట్టె తీసుకొని పడుతున్నాడు వీడియో. అదేమన్నా ఏ వీడియో కాదు కదా. ఇక అది కూడా అంటాడులే జగన్మోహన్ రెడ్డి, ఆయనకు నచ్చితే వాడు ఎన్నైనా చేయొచ్చు తప్పులు, ఎన్ని తప్పులు ఏం చేయొచ్చు, ఇవి మావాడేని అంటాడు. ఎందుకంటే మన పద్ధతి అది. పద్ధతి పాడు లేకుండా చేసే పనులు. పోతే వైవి సుబ్బారెడ్డిది, ఆయనది కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యి మీద సిట్ వేసిన రోజు, సిట్ సెంట్రల్ గవర్నమెంట్ వేసిన రోజు సిట్ వద్దు బిట్ వద్దు అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారేగా. అన్నాడా లేదా? అది మీడియా సాక్షిగా అన్నాడు కదా, సిట్ వద్దు బిట్ వద్దు వదిలేయండి అన్నట్టుగా. ఎందుకు వదిలేయాలా? సరే, నిన్న ఓవరాల్ గా 2 గంటల 43 నిమిషాల 56 సెకండ్ల పాటు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పూర్తి సారాంశం ఏమనుకోవచ్చు అంటారు? టిఫిన్ టైం అవుతుంది, వెళ్ళిపోతాం. ఏంటండి? అదే లంచ్ టైం అవుతుంది, వెళ్ళిపోతాం. లంచ్ టైం అంతే కదా. లంచ్ టైం అంటారు. మరి అమరావతి మీద అడిగితే అని చెప్పిన సమాధానం అదే కదా. నాకు లంచ్ టైం అవుతుంది, ట్రాఫిక్ డైవర్షన్ చేయొద్దు అనుకుంటే వెళ్ళిపోయాడా లేదా? యాడికి మళ్ళీ ఫ్లైట్ టైం అవుతుంది అనమాట.
ఫ్లైట్ టైమో కాదు ఏం కాదు, దానికి సమాధానం లేదు ఆయన దగ్గర. ఇంకొకళ్ళు మాట్లాడతారు ఎవరో, సరే ఈ అంబటి రాంబాబు అంటాడు మనకి అలాంటి రాజధాని లంచ్ టైం నిన్న ఈయన లంచ్ టైం లేచాడు కదా, అంతకు ముందు చెప్పినవి చాలా ఉండి ఆయన ఇదిగో వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెడితే మీ లాయర్ ఉన్నాడు పొన్నవేలు సుధాకరం, ఆయన అందరినీ తీసుకొస్తాడు బయటికి, తీసుకొచ్చేస్తాడు కదా. మరి వాళ్ళే చేశారు, వాళ్ళు చేశారు, ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఏం చెప్తానండి వీళ్ళకి. కొన్ని అసలు మామూలుగా అయితే ఈయనకి అసలు ఆ బుర్రే లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టు పెట్టుకొని 5 సంవత్సరాలు అభివృద్ధిని ఆటంకపరిచాడు, చేసింది అరాచకం. అందుకే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. ఈ నెక్స్ట్ కూడా ఇట్లానే చేస్తే రప్పాలు చెప్పాలు చేసావనుకో నీకు ఏం పగిలిద్దో తెలియదు మాకు. అదే ఈ 3.5 సంవత్సరాల్లో ఈళ్ళు చేస్తే నువ్వేం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి? అవును కదా.